స్వామి శరణయ్యప్ప. అందరూ ఎలా ఉన్నారు? నేనే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో లాస్ట్ వీడియోలో వచ్చేసి అక్కడ కనిపిస్తుంది కదా యాక్సర్ హెల్మెట్ అన్బాక్సింగ్ వీడియో పెట్టాను అనమాట. మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి, అన్బాక్సింగ్ వీడియో. సో ఇది వచ్చేసి రివ్యూ అనమాట. రివ్యూ అంటే నాకు తెలిసినంతలో రివ్యూ ఇస్తాను సార్. ఎందుకంటే రివ్యూ ఏంటంటే నేను ఏ మైక్ వాడుతున్నాను, కెమెరా ఏది వాడుతున్నాను, సో ఎన్ని మైకులు వాడుతున్నాను అని చెప్పేసి మీకు చూపిస్తాను, వినిపిస్తాను. సో వాయిస్ క్లారిటీ ఎలా ఉందని చెప్పేసి కంపల్సరీ కామెంట్ చేయండి. సో అది వచ్చేసి యాక్సర్ ఎఫెక్ట్స్ కదా. ప్రైస్ వచ్చేసి 4,500 రూపాయలు అమౌంట్ పడింది. ఆ హెల్మెట్ అయితే విండ్ ప్రూఫ్ హెల్మెట్ అది. సో దానికి తగ్గట్టుగా చూడండి, నేను వాడేది యాక్షన్ 5 Pro కెమెరా. ఇది వచ్చేసి మైక్ వచ్చేసి బోట్ ఇయర్ ఫోన్స్ అనమాట. బోట్ ఇయర్ ఫోన్స్ని ఇయర్ బడ్స్ చేశాను. ఇయర్ బడ్స్ చేసి జస్ట్ మైక్ వరకే ఉంచాను. మైక్ టు టైప్ సి 3.5mm జాక్ టు మైక్ ఇంతవరకే ఉంచాను. ఇయర్ బడ్స్ అయితే తీసేసాను బోట్ ఇయర్ ఫోన్స్. సో నెక్స్ట్ రెండోది వచ్చేసి గ్రెనారో మైక్ ఉంది. సో గ్రెనారో మైక్ నాకు పెట్టడానికి అయితే అడాప్టర్ ఉంటుంది ఎల్ షేప్ది. ఎల్ షేప్ అయితే సెట్ అవ్వట్లేదు, ఇలా బారుగా ఉంటుంది. టైప్ సి మేల్ టు ఫీమేల్ పిన్ ఉంటుంది, అడాప్టర్ ఉంటుంది. ఇది టైప్ సి టు టైప్ సి పెట్టడానికి మన రిసీవర్ ఉంటుంది కదా, ట్రాన్స్మిటర్ రిసీవర్, అది కనెక్ట్ చేసుకోవడానికి అడాప్టర్ ఉంటుంది ఎల్ షేప్లో. ఎల్ షేప్లో నేను ఆర్డర్ చేశాను కానీ అమెజాన్లో అది సెట్ అవ్వట్లేదు. సో లెంత్ తక్కువ అవుతుంది అనమాట పిన్ను. సో మీరైతే ఎల్ షేప్లో బుక్ చేసుకోవద్దు. టైప్ సి మేల్ టు ఫీమేల్ పిన్ ఉంది కదా, అదైతే మీరు బుక్ చేసుకోవద్దు. ఇలా బారుగా ఉంటుంది. టైప్ సి టు టైప్ సి బారు పిన్నే, ఇలా సన్న పిన్ను స్ట్రైట్గా ఉంటుంది. అదే బుక్ చేసుకోండి. నేను ఎల్ షేప్ బుక్ చేశాను కదా, అదైతే రిటర్న్ ఆప్షన్ కూడా లేదు అమెజాన్లో. సో నేను మళ్ళీ ఆర్డర్ చేశాను, సో అది ఇంకా డెలివరీ అవ్వలేదు. సో ప్రజెంట్ అయితే బోట్ ఇయర్ ఫోన్స్ అయితే మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇంకోటి మోనో లావ్లర్ మైక్ ఉంది కదా, వైర్లెస్ మైక్ 400 రూపీస్ అమౌంట్ ఉంటుంది అది. సో అది కూడా నీకు టెస్ట్ చేస్తాను. తెచ్చాను చూపిస్తాను. ఇది అమెజాన్లో బుక్ చేశాను 400 రూపీస్ది. సో నేను యాక్చువల్గా ఫోన్కి టెస్ట్ చేశాను, మైక్ టెస్ట్ చేశాను. సో నాకు చాలా డిస్టర్బెన్స్ అయితే వచ్చేస్తుంది. సో ఎందుకో నాకు తెలీదు. పోనీ హెల్మెట్ ప్రాబ్లం అని అనుకున్నాను, కానీ హెల్మెట్ ప్రాబ్లం అయితే కాదు, మైక్ ప్రాబ్లం ఉంది. సో నేను యాక్చువల్గా ఇది టైం కూడా అయిపోయింది, రిటర్న్ పెట్టాను. 30 days రిటర్న్ పాలసీ అని ఉంది. సో టైం కూడా అయిపోయింది. నేను పెట్టేలోపు, నేను టెస్ట్ చేసుకునే లోపు టైం కూడా అయిపోయింది. సో ఈ వీడియోలో పర్ఫెక్ట్గా బడ్జెట్లో మైక్ పెట్టుకోవాలనుకుంటే హెల్మెట్ అంటే తప్పదు, ఎందుకంటే విండ్ ప్రూఫ్ కావాలి కాబట్టి, లోపలికి ఎయిర్ రాకుండా ఉండడానికి సేఫ్టీ పరంగా మోటో బ్లాగింగ్ అయితే హెల్మెట్ అయితే కొంచెం మంచిదే తీసుకోండి. సో మైక్ అయితే బడ్జెట్లో నేను వాడుతున్నా కదా, మీరు చూడండి. బోట్ ఇయర్ ఫోన్స్ 400 రూపీస్ అమౌంట్ ఉంటుంది. నెక్స్ట్ మోనో లావ్లర్ మైక్ చూపించా కదా, ఇప్పుడు 2 డిస్ప్లేలో ఇస్తాను చూడండి. కంపల్సరీగా డిస్ప్లేలో ఇమేజ్ పెడతాను, అది చూడండి ఏ మైక్స్. సో దాన్ని బట్టి మీకు వాయిస్ నచ్చితే మీకు సెట్ అయితే అనుకుంటే అదైతే బుక్ చేసుకోండి మీకు. సో నేనైతే వీడియో క్లారిటీ అయితే పెట్టను. వీడియో క్లారిటీ ఏదైనా వీడియో మనకు కావాల్సింది వాయిసే కదా, వాయిస్ అండ్ హెల్మెట్ విండ్ ప్రూఫా కాదనేది. సో హెల్మెట్ సైజ్ వచ్చేసి ఎమ్ మీడియం సైజు. మీడియం సైజ్ అంటే 56, 57 ఉంటుంది మన హెడ్ ఇంచెస్ ఎంఎంస్లో. సో నాకైతే ఎమ్ సైజు హెడ్ మొత్తానికి ఫుల్గా టచ్ అయిపోయింది, ఎక్కడ గ్యాప్ అయితే లేదు, మొత్తం టచ్ అయిపోయింది, ఫుల్ టైట్గా ఉంది. టైట్ అంటే కొంచెం రాను కొంచెం యూజ్ చేయంగా లూజ్ అవుతుందేమో అనుకోవాలా, అవుతుందేమో చూడాలి. నాకైతే ఎమ్ సైజు కరెక్ట్ ఫిట్ అయిపోయింది. మీదైతే కొంచెం లూజ్ కావాలనుకుంటే కొంచెం మీది ఎమ్ సైజ్ అయితే కొంచెం ఎల్ బుక్ చేసుకోండి. ఇంకా టైట్గా సరిపోవాలంటే ఎంఐ బుక్ చేసుకోండి. అట్లా సైజు బట్టి బుక్ చేసుకోండి. ఫ్రీగా ఉండాలంటే అటు ఇటుగా బుక్ చేసుకోండి. సో మనమైతే టెస్ట్ చేద్దాం పదండి. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. మనమైతే ఇప్పుడు NH16 ఉంది కదా, కొత్తగా ఇదారు కదా, మన గుంటూరు చెన్నై వెళ్ళడానికి, గుంటూరు రూటు అమరావతికి వెళ్ళడానికి. సో ఆ ఫ్లైఓవర్ అయితే ఎక్కామన్నమాట, ఎక్కుతున్నాము ప్రజెంట్ అయితే. ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నాము. మన కరెక్ట్గా కృష్ణా రివర్ ఉంది కదా, ఆ రివర్ నుంచి అయితే వెళ్తాం అనమాట ఫ్లైఓవర్. కరెక్ట్గా మనకి ఇక్కడ నుంచి గొల్లపూడి తగిలిద్ది. ఫస్ట్ గొల్లపూడి తగిలిద్ది. గొల్లపూడిలో
సర్వీస్ రోడ్ ఉంటే గొల్లపల్లి సర్వీస్ రోడ్ వేయాలి, లేదంటే డైరెక్ట్ కబేడా సెంటర్ ఉంటుంది, మన కబేడా వెళ్తాము. ఇది జక్కంపూడి దగ్గర మనకి రోడ్డు మళ్ళీ ఇదవుతుంది అనమాట. సరే ఓకే, ఇది వచ్చేసి మన బోట్ ఇయర్ ఫోన్స్ అని చెప్పాను కదా. సో అదే మీకు లాస్ట్ వీడియోలో చూపించాను బోట్ ఇయర్ ఫోన్స్ ని ఎలా కనెక్ట్ చేశాను, ఎలా కనెక్ట్ చేస్తున్నాను అని. సో ఒకవేళ లాస్ట్ వీడియో చూడండి ఒకసారి మీరు. సో వాయిస్ క్లారిటీ ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఏంటంటే మొత్తం వైజర్ అయితే వేసాను. హెల్మెట్ ఇది థ్రెడ్స్ వచ్చే హెల్మెట్ కదా, మౌంట్ ఉంది కదా, మన కెమెరా పెట్టుకునే మౌంట్ ఉంది కదా, హెల్మెట్ పెట్టుకునే మౌంట్. సో అది వచ్చేసి స్టిక్ చేసేది కాదు నేను పెట్టింది, చూసారు కదా థ్రెడ్స్ లాగా వస్తుంది కదా, థ్రెడ్స్ లోపల నుంచి వస్తాయి కదా, థ్రెడ్స్ ఉండే మౌంట్ అనమాట, హెల్మెట్ మౌంట్. సో అదైతే పెట్టాను. అది పెట్టడం వల్ల ఏంటంటే వైజర్ దగ్గర మన ఇది ఉంది కదా, వైజర్ క్లోజ్ చేస్తాం కదా, అక్కడ లైట్ అయితే చిన్న గ్యాప్ అయితే ఉంది, లైట్ ఎయిర్ అయితే వస్తుంది. మీకు వాయిస్ ఎలా ఉంది అని చెప్పేసి కంపల్సరీ ఒకసారి నాకు కామెంట్ చేయండి. నాకు మళ్ళీ నేను ఈ వీడియో చూసినాక నాకు తెలియదు. సో మీకైతే వాయిస్ ఎలా ఉంది, సరిపోద్దా లేదా, డిస్టర్బెన్స్ ఏమైనా వస్తుందా అని చెప్పేసి ఒకసారి కామెంట్ అయితే చేయండి ఎలా ఉందని చెప్పేసి వాయిస్. సో వీడియో వచ్చేసి 1080లోనే రికార్డ్ చేస్తున్నాను, ఎందుకంటే స్టోరేజ్ ఎక్కువైపోద్ది ఉన్నా కొద్ది. 4K అంటే స్టోరేజ్ ప్రాబ్లం మళ్ళీ వస్తుందని చెప్పేసి అంత లెంత్ అని తీయలేండి వీడియో. సో బట్ ఎందుకు మనకు అవసరం లేదు కదా. సో అందుకని 1080 60 FPS లో రికార్డ్ చేస్తున్నాను యాక్షన్ 5లో 1080 60 FPS లో. సో మీకు రిజల్యూషన్ అయితే చెప్తున్నాను అనమాట. సో ఇది ఫ్లైఓవర్. సో వాయిస్ ఎలా ఉంది, డిస్టర్బెన్స్ ఏమైనా వస్తుందా. సో ఇంకోటి మన ఇక్కడ గడ్డం ఉంటుంది కదా, మన మౌత్ దగ్గర కింద గడ్డం, ఆ గడ్డం దగ్గర షీల్డ్ వస్తుంది కదా ఒకటి, దీనికి మనకి ఎయిర్ లోపల ఫ్రంట్ నుంచి లోపలికి హెల్మెట్ లోపలికి రాకుండా కింద నుంచి. సో అది కూడా తీసేసాను, ఎందుకంటే మన ఈ హెల్మెట్ మౌంట్ థ్రెడ్స్ ఉంది కదా, అది పెడితే ఇది కింద తీసేయాలి, పైన రెండు వైపు నుంచి ఎంతో కొంత ఎయిర్ అయితే లోపలికి అయితే వస్తుంది. సో మీకు నేను స్పీడ్ వచ్చేసి 30 స్పీడ్ లో ఉన్నాను, కొంచెం స్పీడ్ అయితే వెళ్తాను అనమాట. చూడండి 50 స్పీడ్ లో అయితే వెళ్తున్నాను, 50 60 70 మహా అయితే 60 మీద వెళ్తాను. చూడండి వాయిస్ క్లారిటీ ఎలా ఉందో చెప్పండి, కంపల్సరీ నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ డ్రోన్ షాట్స్ కూడా వేస్తాను, ఎందుకంటే హెల్మెట్ స్టైల్ ఎలా ఉందని చెప్పేసి రెండు డ్రోన్ కూడా తెచ్చాను అనమాట. డ్రోన్ షాట్స్ చేస్తాను, ఎందుకంటే నాకు ఈ లొకేషన్ అంటే చాలా బాగా ఇష్టం అనమాట. కొత్తగా ఫ్లైఓవర్ వేశారు కదా, ప్రకాశం బ్యారేజ్ ఒక ఎత్తు అయితే ఈ ఫ్లైఓవర్ అనేది ఇంకొక ఎత్తు, చాలా బాగుంటుంది, పీస్ఫుల్ గా ఉంటుంది అనమాట. మంచి క్లైమేట్ లో మంచి టైమింగ్ లో వస్తే మాత్రం అదిరిపోద్ది క్లైమేట్ అయితే. మీరు ఒకవేళ వస్తే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి, ఇక్కడ ఆగండి, ఒక 10 నిమిషాలు స్టే చేయాలండి, చాలా మైండ్ అయితే పీస్ఫుల్ గా ఉంటుంది. ఇంకా అటువైపు రోడ్లో అయితే ఆ బ్యారేజ్ మొత్తం కనబడుద్ది, అటువైపు రివర్ కూడా కనబడుద్ది. సో చూద్దాం. సో అది కొంచెం స్పీడ్ అయితే పెంచుతాను అనమాట. వాయిస్ ఎలా ఉంది కంపల్సరీ చెప్పండి స్వాములు. స్వామి శరణం అయ్యప్ప. హెల్మెట్ వచ్చేసి కొంచెం టైట్ గానే ఉంది, బాగా టైట్ గా ఉంది. ఎక్కే దగ్గర కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం ఇన్సర్ట్ చేసుకుంటాం కదా హెడ్, అక్కడైతే ఫుల్ టైట్ గా ఉంది. మళ్ళీ రాదేమో అంత టైట్ గా అయితే ఉంది. సో రాను చూడాలి, నేనైతే రిటర్న్ పెట్టను, నాకు ఎంత అయితే సరిపోతుంది, గట్ట సరిపోతుందండి. వాడుతున్నా కొద్దీ కొంచెం లూజ్ అయితే అవుతుంది, రబ్బర్స్ అయితే కొంచెం ఇదైతాయి కదా, కొంచెం మెత్తబడతాయి కదా. సో అది వీడియో. నెక్స్ట్ వచ్చేసి మన ఇది ఉంది కదా, మోనల్ లాబ్లర్ మైక్ ఉంది కదా, అమెజాన్ లో 400 రూపీస్ అమౌంట్ ఉంటుంది. మీకు మళ్ళీ చెప్తున్నాను, మీకు బడ్జెట్ లో అయితే మీకు వాయిస్ ఓకే అనుకుంటే మీరైతే ఇవి బుక్ చేసుకోవచ్చు. బోట్ ఇయర్ ఫోన్స్ ఒకటి, మోనల్ లాబ్లర్ మైక్ ఒకటి, మీ ఇష్టం. నాకైతే మోనల్ లాబ్లర్ మైక్ అంత వేస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే నేను యాక్చువల్గా వేరే హెల్మెట్ తోని యూజ్ చేశాను, వేరే హెల్మెట్ తోని బోట్ ఇయర్ ఫోన్స్ యూజ్ చేశాను, నెక్స్ట్ మోనల్ లాబ్లర్ మైక్ యూజ్ చేశాను. మీకు చిన్న హెల్మెట్ ఉంది కదా, ఆ హెల్మెట్ యూజ్ చేశాను, కానీ దాంట్లో నాకు బోట్ ఇయర్ ఫోన్స్ చాలా బెటర్. వాయిస్ వచ్చేసి మోనల్ లాబ్లర్ ఇయర్ ఫోన్స్ తో పోలిస్తే, మైక్ తో పోలిస్తే అసలు వేస్ట్ మోనల్ లాబ్లర్ మైక్. మరి ఎందుకు కొన్నారు లేదు, లేదంటే నాకు వచ్చిన మైక్ డిఫాల్ట్ మైక్ అనేది నాకు అర్థం కాలేదు, ఎందుకంటే నేను లేట్ గా టెస్ట్ చేశాను అనమాట. వచ్చిన డెలివరీ తీసుకున్న దగ్గర 20 రోజులు దాకా నేను టెస్ట్ చేయలేదు మోనల్ లాబ్లర్ మైక్ ని. టెస్ట్ చేసిన తర్వాత ఏమనుకున్నానంటే హెల్మెట్ ప్రాబ్లం ఏమనుకున్నాను, హెల్మెట్ లోకి విండ్ వస్తుంది కదా, నార్మల్ హెల్మెట్ కదా అది. సో దాంట్లోకి సరే హెల్మెట్ ప్రాబ్లం, మైక్ బాగానే ఉంటుంది అని చెప్పేసి హెల్మెట్ బుక్ చేశాను. అందుకనే ఈ హెల్మెట్ బుక్ చేయడానికి కారణం కూడా ఇదే, ఇది యాక్సర్ ఎఫెక్ట్స్ కదా. సో అందుకనే ఎందుకైనా మంచిది అని చెప్పేసి హెల్మెట్ అయితే బుక్ చేశాను. ఒకవేళ మైక్ ప్రాబ్లం అయితే మైక్ కొనుక్కుందాం, ఒకవేళ బోట్ ఇయర్ ఫోన్స్ సరిపోద్ది వాయిస్ అనుకుంటే సరే ఇదే ఉంచుకుందాం.
అని చెప్పేసి నేనైతే అనుకున్నాను అనమాట. ఈ నేను వాడే బోడీ ఇయర్ ఫోన్స్ ఇప్పుడు కాదు, దగ్గర 10 ఏళ్ళు అవుతుంది కొని ఇంట్లో పడేసాను అనమాట. మళ్ళీ ఇప్పుడు నాకు ఉపయోగపడింది అనమాట. సో అది ఫ్లైఓవర్ మీద అయితే కొంచెం గాలి అయితే బాగానే వస్తుంది. మీకు విండో బయటకు లోపలికి వస్తుందా, విండో నాయిస్ వస్తుందా లేదా కొంచెం కామెంట్ అయితే తప్పకుండా చేయండి. స్వామి శరణమయ్యప్ప. నెక్స్ట్ వచ్చేసి ఫ్లైఓవర్ దాకా ఎండింగ్ చూస్తాను. ఆ ఫ్లైఓవర్ చివరికి వెళ్ళేసి అక్కడైతే మోనోలాగర్ మైక్ అయితే మారుస్తాను అనమాట. హెల్మెట్ కి ఫిక్స్ చేసి మీకు చూపిస్తాను అనమాట. ఫిక్స్ చేసి మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ అయితే వస్తాను అనమాట. మోనోలాగర్ మైక్ చూడండి, విండో నాయిస్ వస్తుందా లేదని చెప్పేసి చెక్ చేసుకోండి. స్వామి శరణమయ్యప్ప. నాకైతే నాది బజాజ్ సిటీ అంటుంది కదా, నా ఫస్ట్ బండి, నా కష్టంతో కొనుక్కున్న ఫస్ట్ బండి అనమాట. ఇది కొని 2018 ఎండింగ్ లో కొన్నా అనమాట. సో ఇది కొన్నాక చాలా కలిసి వచ్చింది నాకు. ఈ మధ్యలో వాడటం పక్కన పెట్టేసిన తర్వాత నాకు ఎన్ని కొన్నా అన్ని పోయినాయి, ఎందుకో తెలీదు. ఇది నాకు ఇష్టం, చాలా బాగా ఇష్టం. కానీ మళ్ళీ అన్ని బళ్ళు వచ్చినాయి, అన్ని బళ్ళు పోయినాయి. ఇది ఒక్కటే నాకు మిగిలింది లాస్ట్ లో. స్కూటీ ఉందిలేండి, స్కూటీ పై లెక్కలో కాదు. సో సిటీ 100 సింపుల్ గా ఉంటుంది ఈ బండి అయితే. మైలేజ్ వచ్చేసి 55-60 వస్తుంది. ప్లాటినా అంటే అయితే రాదు, కానీ దాంతో పోలిస్తే కొంచెం బెటర్ గానే వస్తుంది అనమాట ఈ సిటీ 100 అయితే. అక్కడికి కట్టింగ్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చి గొల్లపూడి వెళ్ళి మళ్ళీ కింద సర్వీస్ రోడ్లోకి వెళ్ళి అలా కింద దిగుతాను, లేదంటే అలా వెళ్తాను. వస్తే ఇటు వస్తాను, లేదంటే మళ్ళీ దిగి గొల్లపూడి అటు నుంచి వెళ్తాను అనమాట. సో వాయిస్ విండ్ ప్రూఫ్ ఎలా ఉందని చెప్పేసి కంపల్సరీ కామెంట్ చేయండి. వాయిస్ ఎలా ఉంది బోడీ ఇయర్ ఫోన్స్. స్వామి శరణమయ్యప్ప. మైక్ మార్చడానికి అయితే నేనైతే బండి ఆపేసాను అనమాట. ఇదిగోండి కనిపిస్తుంది ఆ బండి మీద. ఇది వచ్చేసి మోనోలాగర్ మైక్ అనమాట. చూడండి, మోనోలాగర్ మైక్. ఇందాక మీరు ఫస్ట్ మాట్లాడారు కదా, అది బోడీ ఇయర్ ఫోన్స్. నేను ఆల్రెడీ కనెక్ట్ చేశాను, చూపిస్తాను చూడండి. బోడీ ఇయర్ ఫోన్స్ ఎలా కనెక్ట్ చేశాను, ఈ మోనోలాగర్ మైక్ పెడతాను నెక్స్ట్. ఇందాక ఫస్ట్ వినింది అయితే బోడీ ఇయర్ ఫోన్స్. చూడండి ఒకసారి. ఇదిగోండి సాంశరణం, ఇది మోనోలాగర్ ఇయర్ ఫోన్స్. ఇది కొన్నాను కానీ నాకు అంత అనిపించలేదు. సో ఇదిగోండి బోడీ ఇయర్ ఫోన్స్. ఇవి బోడీ ఇయర్ ఫోన్స్ టైప్ సి జాక్. ఇది 3.5mm జాక్ టు మైక్ అనమాట. ఇది మైక్, ఇక్కడ కనెక్షన్ ఉంది. ఇది 3.5mm జాక్. ఇది జిబ్రానిక్స్ కనెక్టర్ టైప్ సి. సో ఇది తీసాను చూడండి. ఇదిగోండి, నేను ఇక్కడ మైక్ హోల్ కనపడుతున్నా, అది మైక్. ఇది నేను ఇక్కడ నుంచి బడ్స్ వస్తాయి కదా, ఇక్కడ నుంచి బడ్స్ వస్తాయి. ఆ బడ్స్ కనెక్ట్ వైర్లు అయితే తీసాను. బడ్స్ వైర్ జాయింట్. సో ఇది కనెక్ట్ చేశాను అనమాట. టైప్ సి టు 3.5mm కనెక్టర్ టు టైప్ సి యాక్షన్ 5 Proకి. సో ఫస్ట్ వాయిస్ మాట్లాడాను కదా, ఫస్ట్ వాయిస్ ఇచ్చా కదా, సో దీంతోనే ఇచ్చాను అనమాట. సో ఇక్కడ చిన్న డ్యామేజ్ అయితే టేప్ అయితే వేసాను అనమాట. సో మార్చాలి, వాయిస్ బాగుంటే, క్లారిటీ బాగుంటే నేను మళ్ళీ కొత్తది అయితే బుక్ చేస్తాను అనమాట. సరిపోతుంది నా బడ్జెట్లో. సో ఇప్పుడైతే నేను మోనోలాగర్ మైక్ ఉంది కదా, సో ఇదైతే కనెక్ట్ చేసి మీకు వాయిస్ అయితే వినిపిస్తాను. సో స్వామి శరణమయ్యప్ప. సో ఇది వచ్చేసి మోనోలాగర్ మైక్ అనమాట. 400 రూపాయల అమౌంట్ అమెజాన్ లో ఉంది, బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ దీని వాయిస్ బాగుంటే, క్లారిటీ బాగుంటే. సో నేను ఇందాక వచ్చాను కదా, అదే సేమ్ వెనకైతే వెళ్తున్నాను అనమాట. సో ఎందుకంటే ఫ్లైఓవర్ కదా, కొంచెం పీస్ఫుల్ గా ఉంది కదా. సో మీకు విండ్ ప్రూఫ్ కూడా మీకు అర్థమవుతుందని చెప్పేసి మళ్ళీ వెనక్కే వెళ్తాను. కొంచెం నాకు ఇటువైపు విజయవాడడానికి దగ్గర అనమాట. మళ్ళీ వెనక్కి వెళ్ళి వెంకటాయపాలెం అలా వెళ్ళి దూరం వెళ్ళి మళ్ళీ వంటకి రావాలన్నమాట. సో మళ్ళీ 10 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాలన్నమాట. మీద వాయిస్ తెలియాలి కదా. సో అందుకోసం అయితే వెనకైతే వెళ్తున్నాను అనమాట. సో వినండి, వాయిస్ క్లారిటీ ఎలా ఉందనేది నాకు కంపల్సరీ కామెంట్ చేయండి, ఓకేనా. ఇది వచ్చేసి మోనోలాగర్ మైక్ వచ్చేసి మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కుదాను కదా, ఫ్లైఓవర్ ఎక్కుతున్నాను చూడండి. ఇందాక రిటర్న్ వచ్చాను కదా, సేమ్ అదే మైక్ నేను సరిగ్గా పట్టలేదన్నమాట, కింద జారిపోతుంది.
చేతితో అయితే పట్టుకున్నాను అనమాట. ఒక హ్యాండ్ తో తెలుగు అని చెప్పేసి అనుకోకండి. సామ్సంగ్ ఈ మైక్ నేను క్లిప్ పెట్టలేదు, ఆయుద్లే అని చెప్పేసి ఆ క్లిప్ అనగా జస్ట్ ఆనిచ్చాను అనమాట. అదే ఆనట్లేదు. సో అందుకనే మైక్ జారకుండా చేతితో అయితే పట్టుకోవడానికి కాసేపే కదా, 1-2 minutes మీకు వాయిస్ వినిపించింది అట్లా. సో వాయిస్ అయితే చూడండి ఒకసారి. మొన్న మైక్ ఏది బెటర్, బోట్ ఇయర్ ఫోన్స్ 400 రూపీస్, 400 రూపాయలే. ఈ మొన్న మైక్ కూడా 400 రూపాయలే. సో ఏది బడ్జెట్ లో బెటర్, ఏది పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పేసి మీకు తెలుస్తుంది. వాయిస్ ఎలా ఉందని చెప్పేసి కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. సో అంగేష్ అమ్మాయప్ప కొంచెం స్పీడ్ అయితే పెంచాను. నెక్స్ట్ డ్రోన్. సో నేను అనుకున్నా ఇంకోటి ఉంది కదా, హాలీలాండ్ అయిపోయింది కదా లార్కింగ్, అది బుక్ చేద్దాం అనుకున్నాను. కానీ మన దగ్గర అన్నిటికీ అమౌంట్ కావాలంటే ఆయన చేస్తాం. సో అందుకని ఎప్పటికీ శాలరీ వచ్చినట్టుగా వీటిలో ట్రావెలింగ్ కి, హెల్మెట్లకి, డ్రోన్లకి, కెమెరాలకి, సంథింగ్ ఎక్స్ట్రా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కి వీటికి ఖర్చు పెట్టేస్తాను అనమాట. వచ్చిన శాలరీ వచ్చినట్టు పెట్టాను. కనీసం సొంత ఖర్చులు కొన్ని పెట్టుకోవట్లేదు, మొత్తం యూట్యూబ్ లో పెట్టేస్తున్నాను. కానీ ఎంత వస్తుంది ఏంటి అనేది చెప్పేసి మనకైతే ఏమో తెలియదు, మరి ఎప్పుడు క్లిక్ అయితే తెలియదు. కానీ కంటెంట్ ఉండాలి, టైం యూట్యూబ్ అయితే చాలా ఉండాలి. యూట్యూబ్ అంటే వీటికి డబ్బులు అయితే రావు, అందరూ ఈజీగా అనుకుంటారు. కానీ యూట్యూబ్ డబ్బు వస్తాయని, కానీ అంత ఈజీ అయితే కాదు. యూట్యూబ్ మెయింటైన్ చేయడం అంటే చాలా ఉంటుంది కనుక, ఖర్చు కానీ కష్టం కానీ చాలా ఉంటుంది అనమాట. సో వెయిట్ చేయాలి. నా వైపు నేను చేస్తాను. ఎందుకంటే శాలరీ తగ్గ కొంచెం అమౌంట్ వస్తే కొంచెం మన ఇబ్బంది తగ్గితే చిన్న ఆశయంతోనే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. నేను స్టార్ట్ చేసి 3 months అవుతుంది అనమాట. కానీ వీడియోస్ అయితే సరిగ్గా పెట్టట్లేదు. ఎందుకంటే కానీ నాకు డ్యూటీ టైమింగ్స్, సెలవులు పెట్టుకొని మళ్ళీ ట్రావెలింగ్ అంటే ఖర్చు, ఇవన్నీ చాలా కష్టం అయిపోతుంది. మెయింటైన్ చేస్తుంటే చాలా కష్టం అయిపోతుంది. ఒక శాలరీ కూడా మెయింటైన్ చేస్తుంటే యూట్యూబ్ ఖర్చులు, ఎక్స్పెన్సెస్ చాలా ఉంటాయి కదా, ట్రావెలింగ్ ఉంటాయి. సో అది వచ్చి వరకు మళ్ళీ ఇది కొనాలా, ఈ ఐటమ్స్ ప్రొడక్ట్, యూట్యూబ్ కావాల్సిన ఎక్విప్మెంట్ కొనాలా. సో ఇవన్నీ చాలా తడిచిన నోబుల్ అయితే అవుతుంది సంవత్సరం. సో అందుకని కన్సిస్టెన్సీ అయితే నేను వీడియో పెట్టలేదు. సో అందుకని తీసుకెళ్ళి నాకు అంత రావు. సో ఏం వెళ్ళాలని ఎత్తుకుంటూ వెళ్తాను, చూస్తాను, ట్రై చేస్తాను. స్వామి శర్మ. సో మీరైతే ఇవన్నీ పట్టించేయండి. నేనైతే ఏదో వాయిస్ క్లారిటీ ఉంటారని చెప్పేసి నేనైతే ఏదో వాయాను స్వామి శర్మ. మళ్ళీ మీరైతే వాయిస్ క్లారిటీ తీసుకోండి. 2 ఇయర్ ఫోన్స్ లో 2 మైకులు, బోర్డు ఇయర్ ఫోన్స్ 300 రాలేదు మైకు. సో అది నేనైతే 55-60 స్పీడ్ అయితే వెళ్తాను అనమాట. సో విండ్ ప్రూఫ్ ఎలా ఉంది, లోపల విండ్ ప్రూఫ్ వాయిస్, నాయిస్ ఎలా వస్తుంది, మీకు వాయిస్ క్లారిటీ ఎలా ఉంది నా వాయిస్ అని చెప్పేసి కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి. తప్పకుండా నేను ఇక్కడ కింద చెప్పాను కదా, కింద విండ్ షీల్డ్ ఉంటుంది హెల్మెట్ కి, గడ్డం దగ్గర అని చెప్పాను, అది కూడా తీసాను అనమాట. సో విండ్ అయితే లోపలికి అయితే వస్తానండి కొంచెం. సో నేనైతే హెల్మెట్ మౌంట్ అయితే మార్చేస్తాను. ఇది కాకుండా స్టిక్ మౌంట్ ఉంది కదా, అదైతే మార్చేస్తాను అనమాట. స్వామి శర్మ మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, అది వెంకటేశ్వర స్వామి టెంపుల్, టీటీడీ వెంకటాయపాలెం అనమాట. కొత్తగా నిర్మించారనమాట. చాలా బాగుంటుంది అనమాట టెంపుల్ అయితే. అచ్చం లోపల టీటీడీ చిన్నగా తిరుపతి ఎలా ఉంటుందో సేమ్ అలాగైతే ఉంటుంది. వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే చాలా బాగుంటుంది. 2 కళ్ళు సరిపోవు వెంకటేశ్వర స్వామి విగ్రహం చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మీరు వచ్చే మస్ట్ ట్రై చేయండి ఒకసారి. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే, పీస్ఫుల్ గా. చాలా పెద్ద టెంపుల్, ఏరియా చాలా పెద్దది. ఇంకా డెవలప్ అయితే చేస్తున్నారు టెంపుల్ అయితే. అది ఇక్కడే ఇంకోటి శివసాక్షేత్రం ఉంది లోపల, అది మీకు అది మన వీడియోలో ఉంది, చూసి చూడండి. కోటిలింగారు గుడి అంటారు దాన్ని బట్టి. ఆ టెంపుల్ కూడా పక్కనే ఉంటుంది అనమాట, మీరు చూసి చూడండి ఆ టెంపుల్ కూడా. సో వాయిస్ ఎలా ఉంది, స్వామి శరణం స్వామి అయ్యప్ప వాయిస్ ఎలా ఉంది, క్లారిటీ తప్పకుండా కామెంట్ చేయండి.